దేవుని పిల్లలారా, బాప్తిస్మము గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో కోణాల్లో, ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనం దాని గురించి మనం నేర్చుకోగలము. అసలు ఈ బాప్తిస్మము అంటే ఏమిటి? అసలు ఈ బాప్తిసాన్ని మనము ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? ఈ బాప్తిస్మ అనేది ఎప్పుడు తీసుకోవాలి? అలాగే చిన్నపిల్లలు అనబడిన వారు బాప్తీసాన్ని తీసుకోవచ్చా? ఇలా రకరకాల బాప్తీసాల గురించి మనకు బైబిల్లో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. కనుక ఒకేసారి మనము ఈ విషయాలు మనం నేర్చుకోలేం. మన జీవిత కాలము కొద్దిది కనుక మనం చాలా సంగతులు నేర్చుకోవాలి. ఈ బాప్తిస్మము అంటే బాప్టిజో అనేటువంటి గ్రీక్ పదము నుండి ఈ బాప్తిస్మం అనేటువంటి పదము తెలుగులో మనకి వ్రాయబడ్డది. మరొకసారి, బాప్టిజో అనేటువంటి గ్రీక్ పదము నుండి బాప్తిస్మము అనేటువంటి ఈ తెలుగులోనికి పదం రాయబడ్డది. ఈ బాప్తిస్మం అనగా ముంచుట, అలాగే సమాధి చేయుట, అలాగనే పాతి పెట్టుట. మరొకసారి, బాప్తిస్మం అనగా ముంచుట, సమాధి చేయుట, పాతి పెట్టుట. కనుక ఈ బాప్తిస్మం అంటే రక్షణలోనికి మనము ప్రవేశించడం. బాప్తిస్మం అంటే రక్షణలోనికి ప్రవేశ ద్వారం, ఇంకా ప్రారంభం. అందుకే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు దేవుడని మన నోటి మాట ద్వారా ఒప్పుకొని బాప్తిజం తీసుకుంటే మనం రక్షింపబడతాం. చాలా మంది నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది, నేను పరలోకానికి వెళ్ళిపోతానని కూడా చాలా మంది అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోం. అదొక అంశం, అదొక పాఠం, అదొక సంగతి. దాని గురించి మనం వివరిస్తే ఇంకా చాలా విషయాలు. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, బాప్తిజం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒకటే. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మం కూడా ఒకటే. అయితే బాప్తిస్మం అనేది ఎన్నో రకాలుగా ఈరోజు బాప్తీసాలు ఇవ్వబడుతున్నాయి ఆయా సంఘాల్లో. కొంతమంది చిలకరింపు బాప్తీసం, కొంతమంది జెండా బాప్తీసం, అంటే జెండా కిందకి వెళ్ళిపోతే అదొక బాప్తీసం. మరి కొంతమంది ఏమంటే ఎన్నో రకాల జ్ఞాన స్నానం, అనగా చిన్నప్పుడే పుట్టిన పిల్లలకి జ్ఞాన స్నానం అని కథోలిక్ వారు, రోమన్ కథోలిక్ వారు ఈ బాప్తీసాన్ని ఇస్తున్నారు. ఇది ఒక బాప్తీసం. అలాగే క్యాండిల్ బాప్తీసం. అంటే ఇన్ని రకాల బాప్తీసాలు ఉన్నాయా అంటే బైబిల్ ఏం చెప్పింది? బాప్తిస్మము ఒక్కటే. అదే పాతి పెట్టుట, సమాధి చేయుట, ముంచుట అని అర్థం. అంటే మన పాపాలన్నీ సమాధి చేయబడుతున్నాయి. ఎప్పుడైతే మనం బాప్తిని తీసుకుంటున్నామో అప్పుడు మన పాపాలన్నీ సమాధి చేయబడతాయి. అలాగే మన పాపాలు ముంచివేయబడతాయి. ఇంకా సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. అంటే అప్పటితో మన పాపాలని పాతి పెట్టేస్తున్నాం. అలాగన బాప్తిసం ఒకటిగా మన కలబడుతుంది. కానీ రకరకాల బాప్తీసాలు ఈరోజు ఒకే బైబిల్, ఒకే క్రైస్తవులు ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా బాప్తీసాలు మన కళ్ళ ముందుకు వచ్చేసాయి. కనుక ఈరోజు బైబిల్ మనకి అర్థమైందా క్రైస్తవుల కంటే కొంచెం అర్థం కాని పరిస్థితిలోనే కనబడుతుంది. ఎవరికి తోచిన రీతిగా వారు వెళ్ళిపోతున్నారు. కనుక మనం కొంచెం జాగ్రత్త.
వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలాగే బోధించేవాడు జాగ్రత్తగా బోధ చేయాలి. అలా బోధ చేస్తే అతను రక్షింపబడతాడు, తనతో ఉన్నవారు రక్షింపబడతారు. అదే నిర్లక్ష్యంగా ఏదో ఒక బోధ, ఏదో ఒక బాప్తిసం, ఏదో ఒక సంఘం, ఏదో ఒక బోధ, ఏదో ఒకటి అని మనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామట? నరకానికి వెళ్ళిపోతాం. కనుక బైబిల్ ఏం చెప్తుందో కొన్ని 2 రిఫరెన్స్లు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. అంటే బాప్తిని తీసుకుంటే ఏమవుద్దట? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై. అంటే ఆయన ఎలాగైతే చనిపోయి మరణించాడో, తిరిగి లేచాడో, తద్వారా మనకి పాపక్షమాపణ. ఇక్కడేమని రాయబడింది? బాప్తిసం అంటే పాతి పెట్టబడిన వారై. కనుక బైబిల్లో పాతి పెట్టబడడం బాప్తిసం అంటే మనకు కనబడుతుంది. ఇంకా రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? అంటే ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమయ్యామండి? పాతి పెట్టబడితిమి. ఇక్కడ పాతి పెట్టబడము, అక్కడ కొలస్సీల్లో ఏం రాయబడ్డది? పాతి పెట్టబడ్డం. ఇక్కడ కూడా పాతి పెట్టడం. అలాగనే ముంచుట, అలాగనే ఇంకేటండి? పాతి పెట్టుట, ముంచుట, సమాధి. కనుక ఒక వ్యక్తి అసలు ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఒక వ్యక్తి ఎందుకు బాప్తిసము తీసుకోవాలి? ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారు దేవుని వద్దకు రావడానికి, లేదా దేవుని పిల్లలు అనబడ్డానికి, లేదా దేవుని సంబంధులు అనడానికి, లేదా దేవుని కుమారులు అనడానికి వారికి సున్నతి అనేటువంటిది ఉండేది. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు సున్నతి పొందాడు? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు సున్నతి పొందాడు అని అంటే, మనకి ఇస్సాకు ఎన్ని దినాలకు సున్నతి పొందాడు? 8వ రోజున. మరి అబ్రహాము ఆ రోజే, ఆనాడే ఆయన కూడా సున్నతి పొందాడు. బైబిల్లో ఆదికాండానికి వెళ్ళినట్టు మనకు కనబడతాయి విషయాలు. అంటే సున్నతి అనేది దేవునికి ప్రతిష్ఠించడం. ఇప్పుడు యేసు ప్రభువు వారు జన్మించారు. యోసేపు మరియమ్మ ఆ బిడ్డను తీసుకొని దేవునికి ప్రతిష్ఠించడానికి, మొదటి బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి. ఆ దేవాలయం తీసుకెళ్లారు. 8వ దినమున, ఎన్నో దినాలండి? 8వ దినాన్న సున్నతి చేయించారు. అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకెళ్లారు, దేవాలయంలోకి తీసుకెళ్లారు. ఎవరిని తీసుకెళ్లారు? యేసుక్రీస్తుని తీసుకెళ్లారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి అంటే దేవునికి సంబంధించిన వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అని ఆనవాళ్ళు. అలాగే క్రైస్తవులకు ఏం ఆనవాళ్ళు అని అంటే, మనము ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అప్పుడు సంఘంలోనికి చేర్చబడతాం, సంఘ సభ్యులం అవుతాం. స్కూల్లో పిల్లల్ని ఏ విధంగా అయితే కాలేజీలో, స్కూల్లో జాయిన్ చేస్తామో, ఎప్పుడైతే జాయిన్ చేస్తామో అప్పుడు మన పేరు అందులో ఉంటే, మన బిడ్డ పేరు వాళ్ళకి అమ్మఒడి లేదా తల్లిఒడి, అమ్మఒడి తల్లికి వందనం, అమ్మఒడి తల్లికి వందనం. అంటే ఎప్పుడైతే అందులో రిజిస్టర్ చేయబడుతుందో పేరు, వాళ్ళకి విద్యాదీవెన, వాళ్ళకి అమ్మఒడి, లేకపోతే తల్లికి వందనం, డబ్బులు వస్తాయి. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, అందులో పేరు రాయకపోతే, అందులో లేకపోతే వాళ్ళకి విద్యా దీవెన ఉండదు, అమ్మఒడి ఉండదు, తల్లికి వందనం. ఇదంతా ఒకటే లేండి, ఇవి ఉండవు. అలాగనే మనం ఎంత పాటలు పాడినా, మనం ఎంత ప్రార్థన చేసినా,
మనం ఎంత దేవునితో సహవాసం చేసినా బాప్తిసం లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. అన్య జనాంగం, అన్య జనులము, క్రైస్తవులం కాదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనం క్రైస్తవులము, క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తు బిడ్డలము అని మనం పరిగణింపబడతాం. మొట్టమొదట అంత్యోక్యలో క్రైస్తవులు అనబడిరి. అంత్యోక సంఘంలో, యెరూషలేములో ప్రారంభ సంఘం, ఆ తర్వాత అంత్యోక్యలో మరొక సంఘం, అక్కడ బర్నబా పెద్దలు చాలా మంది, అవి ప్రారంభ సంఘాలు. అందులో మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. అలాంటి క్రైస్తవ్యాన్ని హింసించడానికి పౌలు గారు పెద్దల దగ్గరను అధికారాన్ని తీసుకొని, రైట్స్ తీసుకొని క్రైస్తవులు నాశనం చేస్తూ, హింసిస్తూ, గొప్ప హింస కలుగు చేసినప్పుడు, అలాగే స్టెఫాను చంపినప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత దమస్కను ప్రాంతానికి వెళ్ళినప్పుడు దర్శనంలో ఆయన కన్నులు మూసుకొని పోయినప్పుడు, లేదా ఆ వెలుగు ఆయన మీదకి ప్రకాశించినప్పుడు ఆయన కంటి చూపు పోయింది. ఆయన కంటి చూపు పోయింది, మొత్తం ఏమి కనబడడం లేదు. అప్పుడు ఆయన అంటున్న మాటలు మనకు కనబడతాయి అక్కడ, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు అని నాతో ఒక స్వరం చెప్పగా వింటిని. అంటే ఒక స్వరం వస్తుంది, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించితివి. అంటే యేసు ప్రభు వారిని సౌలు ఎప్పుడు హింసించాడు, ఎప్పుడేమైనా బాధ పెట్టాడా అంటే నన్ను అనగా నా సంఘాన్ని, అంటే క్రీస్తు సంఘాన్ని, క్రైస్తవులను హింసిస్తున్నాడు. క్రైస్తవులు హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుక్రీస్తు హింసించినట్టు. అందుకంటున్నాడు సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు, క్రైస్తవులను కాదు. అందుకే క్రైస్తవుల మీద దాడులు జరిగినా, క్రైస్తవుల మీద విపత్తులు వచ్చినా దేవుణ్ణి బాధ పెట్టినట్టే. ఇంకో దేవుడు ఉంటుంది, నీ కనుగుడ్డు ముట్టినవాడు, నీ కనుపాపను ముట్టినవాడు నన్ను ముట్టిన వానితో సమానం అని మనకి జకర్యా గ్రంథంలో ఎక్కడో కనబడుతున్న మాట, నాకు కొంచెం రెఫరెన్స్ జ్ఞాపకం లేదు. కానీ దేవుని పిల్లలారా, అంటే జకర్యా 3వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా మిమ్మును ముట్టువాడు, ఎవరిని? దేవుని ప్రజల్ని ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే అంత బాగా దేవుడు క్రైస్తవులకు సెక్యూరిటీ. ఆనాడు దేవుని ప్రజలు కూడా దేవుడు సెక్యూరిటీ ఇస్తున్నాడు. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు గనక మనం ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. క్రైస్తవులకి హింసలు, శ్రమలు మామూలే. ప్రారంభం నుండి క్రైస్తవులు శ్రమలు గుండా వెళుతున్నారు. శ్రమలు లేకుండా క్రైస్తవుడే లేడు. సాఫీగా, హ్యాపీగా, సుఖంగా భక్తి చేస్తే పరలోకానికి చేరలేం. దేవుడి పని నిమిత్తం శ్రమలు. మన ఇంట్లో శ్రమలు వస్తే బోల్డ్, కష్టాలు వస్తే, రోగాలు వస్తే బోల్డ్ వస్తాయి. ఇవి దేవుడు నాకు పంపించాడు ఇన్ని శ్రమల్లో మనం చెప్పుకుంటే కుదరదు. మన వ్యక్తిగతంగా బోల్డ్ శ్రమలు, బోల్డ్ బాధలు ఉంటాయి. అది కాదు, దేవుడి కొరకు శ్రమను అనుభవించాలి. ఏమని అనుభవించాను? దేవుడి కొరకు. దేవుడి కొరకు ఏం కష్టం అనుభవించావు? సువార్తకి వెళ్ళి ఆటంకపరచబడ్డావా? నిన్ను ఎవరైనా హింసించారా? ఎవరైనా దూషించారా? ఎవరైనా బాధ పెట్టారా? దేవుడి పనిలో, దేవుడి కార్యక్రమాలు, ఇది దేవుడు చూస్తాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే, నేను నేల హింసిస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆ తర్వాత అతడు తెలుసుకోవడం, తర్వాత అతడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆయన బాప్తిసం పొందినట్టు మనకు అపోస్తల కార్యంలో కనబడుతుంది. ఎందుకు తీసుకోవాలి మనం అంటే, మనకి పాప క్షమాపణ కావాలి. మనందరం పాపులు. మనందరం ఎవరమండి? పాపులు. ఆజ్ఞాతికం ఇస్తున్నాం. ఆజ్ఞకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే మనకు రక్షణ కావాలంటే మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని. అనేక మంది సువార్తలకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం వినే నమ్మేం. ఈరోజు
ఆ రోజు ప్రారంభ సంఘం నుండి గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా సువార్త విరివిగా ప్రకటన చేశారు. కనుక మన దేశం వరకు, మన వరకు సువార్త వచ్చింది. వాళ్ళు అంత కష్టపడ్డారు అనుకుంటున్నారు, వారంతా ప్రయాసపడ్డారు అనుకుంటున్నారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏం చేశారు? మన దేశంలో వాళ్ళు వనరులు ఉన్నాయని మన దేశాన్ని పరిపాలన చేశారు. వారు వేరు, అలాగనే మిషనరీలు వేరు. వాళ్ళు వేరు. అంటే భారతదేశాన్ని పరిపాలించిన వారు, భారతదేశాన్ని స్వాధీనపరుచుకున్న వారు వాళ్ళు వేరు, వాళ్ళు బ్రిటిష్ వారే. అలాగే మిషనరీలు ఉన్నారు చూసారు, వాళ్ళు ఆ ప్రాంతం నుండి మన ప్రాంతానికి వచ్చి వాళ్ళ త్యాగాలు చేసి, వారు కష్టపడి, వారు ప్రయాసపడి, వారు ధనాన్ని వెచ్చించి వారు సువార్త చెప్పారు. అలాగే మనకు సువార్త అందింది. కనుక ఆ సువార్త అందుకున్న మనము బాప్తీసాలు పొందాం, రక్షణలోకి వచ్చాం. అలాగే సౌలు కూడా యూదుడు, ధర్మశాస్త్ర ప్రకారంగా యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తిష్టగా నమ్మినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటన జరుగుతుంది. అందుకే ఈయనకు రోషం వచ్చింది, ఈయనకు పౌరుషం వచ్చింది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కదా అన్న ఆ దేవుడు నమ్మాను కదా, ఈయన మరలా దేవుడు ఏంటి అని క్రైస్తవులు హింసించిన వాడే సౌలు. తర్వాత మనము అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలని కడిగేసుకోవాలా. ఇప్పుడు ఇంకా తడువు చేస్తున్నందుకు ఆయనకు అర్థమయ్యేటప్పుడు ఏదో నిజమైన దేవుడు ఈయనే, ఎవడు? యేసుక్రీస్తు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, అందరి నిమిత్తం ప్రాణాన్ని పెట్టాడు అని అర్థమైంది. ఇప్పుడు ఇంకా తడువు చేస్తాను ఎందుకు? 2 సంవత్సరాలు అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు, ఏకాంతంగా వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు బాప్తిని తీసుకున్న తర్వాత అంతకుముందు కొన్ని దినాలు భోజనమే చేయలేదు, ఉపవాసం ఉండి బాప్తీసం పొంది ఆ తర్వాత నీ పాపాలని కడిగేసుకో. బాప్తీసం పొందడానికి ఎప్పుడు మనం పొందాలి బాప్తీసం అని అంటే, కొంతమంది అన్ని పాపాలు విడిచిపెడతాను, అన్ని వదిలేస్తాను, అన్ని మానేస్తాను, అప్పుడు తీసుకుంటాను అనుకో చాలా మంది నిర్ణయించుకుంటారు. అన్ని ఎప్పుడు అంటాం మనం? చెప్పండి ఒకసారి, నాకు తెలియకొడుకున్నాను. అన్ని ఏ ఒక్కరు మానలేరు, అది అసాధ్యం. మరి కొంతమంది ఏమంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఏమైనా బాప్తీసం తీసుకోవాలని ముందుకు వచ్చారనుకో, అప్పుడే బాప్తీసమా, ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా పట్టు మరి 20 సంవత్సరాలు రాలేదే, ఇంకా బోల్డ్ అనుభవించాలి, ఇంకా బోల్డ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా బాగా షికారు చేయాలి, బాగా సినిమాలు చూడాలి, బాగా సీరియల్ చూడాలి, బాగా ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంకా అప్పుడు నీకు బాప్తీసమా? వద్దు 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 అంటే ఏం అర్థమవుతుంది? తల్లిదండ్రులకు కూడా అర్థం అవ్వట్లేదు బాప్తీసం అంటే. కనుక క్రైస్తవులుగా మనకే అర్థం కాకపోతే సంఘం వెలుపులను వారికి ఏం అర్థం అవుతుంది? తడువు చేయక అంటే, ఉదాహరణకి మనము రాత్రికాల సమయంలో మనం పడుకున్నాం. రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు మన మధ్యకి ఏదో పాము వచ్చింది, మరి జరిపోతో లేక నాగుపాము, ఏదో విషపాము వచ్చింది, మనకి కాటేసింది. కాటేసిన తర్వాత మనం ఏం చేస్తాం? వెంటనే ఆటో బుక్ చేసి రాత్రి బైక్ మీద, ఆటో మీద, లేదా 105 ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి వెళ్ళి వెంటనే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అదే పాము కలిసింది కదా, రేపు ఉదయం వెళ్దాంలే హాస్పిటల్కి అని ఏ ఒక్కరని అనుకుంటారా? అలా అనుకోరు. ఎందుకు? అది ప్రమాదం కదా. వెంటనే మనము ఆ ప్రమాదం నుండి బయటికి రావాలి అది వెంటనే తడువు చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అది అందరూ చేసిన పనే. కానీ రక్షణ లేని మనము పాపంలో ఉన్నామని తెలిసినప్పటికి కూడా
చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారని నీకు అర్థమైనప్పటికి కూడా ఇంకా నువ్వు తడువు చేస్తున్నావు అంటే నాగు పాము కన్నా భయంకరమైనది ఇది. ఏది? రక్షణ లేనటువంటి జీవితం. మరి ఇంకా తడువు చేస్తావంటే చాలా మంది, అందుకే నువ్వు తడువు చేయక బాప్తిసం పొంది నీ పాపాలని కడిగేసుకో. బాప్తిసం పొందిన తర్వాత సంఘాలను చేర్చబడతాం, సహవాసాలకు వస్తాం, బైబిల్ చదువుతాం, వాక్యాలు వింటాం, ఇక అన్నిటిని వదిలిపోవాలి. మన జీవితాలు అలాగే జరిగాయి. మరి నీకు ఎలా ఉందో లేదు కానీ నేనైతే తీసుకున్న తర్వాతే క్రమక్రమంగా దేవుడికి కలిసిన ప్రతి మాటలు విని వాటన్నిటిని విడిచిపెడుతూ దేవునితో సహవాసం చేసాం. అంటే ఒకేసారి మనం విడిచిపెట్టదు కాదు. ఎంతగా దేవునితో ఉంటామో అలాగా ప్రతి దాన్ని ఏమండి, ఇప్పుడు మనము టీవీలు చూడడం మారాలి. టీవీలు చూడడం మానేస్తే ఎలాగండి? సీరియల్ చూడడం సీరియల్ చూడడం మానేస్తే ఎలాగండి? 20,000 టీవీ కొనిసాం కదా, ఫ్లాట్ టీవీ కొనిసాం కదా, పెద్ద గోడ టీవీ కొనిసాం కదా, టీవీ చూడకూడదంటే ఎలాగొద్దండి? మన ఆలోచన లేదు. అంటే క్రైస్తవుల నుంచి అర్థం అవ్వదా? చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది దేవుడికి ఇష్టమైన ప్రతి అల్లతో కూడిన పాటలు విడిచిపెట్టాలనే సంగతి అర్థం కావట్లేదు. ఎలా అర్థం అవుతుంది? ఏదో ఒక పండగ పూట, ఏదో గుడ్ ఫ్రైడేకి, ఏదో ఈస్టర్కి, ఇలా దేవునితో వచ్చేకి ఏమర్థం అవుతుంది? ఏం విడిచిపెడతారు? ఎంత కష్టపడే దేవుని కొరకు అంతగా మనం చాలా వాటిని విడిచిపెడతాం. కనుక ఇక్కడ మనకి అర్థమవుతుంది ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ కొరకు. అలాగే ఇది ఒక ఆజ్ఞ, బాప్తిని తీసుకున్నది క్రైస్తవులుగా. అలాగే మనము తీసుకోవాలి, రక్తానికి రావాలి. ఏమంటే బైబిల్ గ్రంథంలో చాలా రిఫరెన్స్లు అండి. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. ఒకడు ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మించాలి. మన తల్లి గర్భంలో జన్మించిన ఒక జన్మ అయితే మరలా బాప్తిజం తీసుకోవాలన్నది మరొక జన్మ. యేసుప్రభువు వారు బాప్తిజం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన ముంచి తిరిగి లేచినప్పుడు ఆకాశం తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించిన శబ్దం వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి వచ్చింది. మనం కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు మన పాపాలన్నీ సమాధి చేయబడతాయి. అంతవరకు చేసిన ప్రతి పాపాలు, అంతవరకు చేసిన ప్రతి అపరాధాలు, ప్రతి దోషాలు సమాధి చేయబడతాయి, పాతి పెట్టబడతాయి, మంచులు జరుగుతాయి. వెంటనే పసి పిల్లల వలె, చిన్న పిల్లల వలె మనం బయటికి వస్తాయి. ఎంత సంతోషం అప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు. బైబిల్లో మాట రాయబడింది, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడట? ఒక పాపి 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతే 99 నీతిమంతుల కంటే ఆ తప్పైన గొర్రె దొరికినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు? అలాగే ఒక పాపి విషయమే దేవుడు పరలోకంలో దోతలు సంతోషిస్తాయి. అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరికి సంతోషం, ఎవరికి ఆనందం? దేవునికి ఆనందం, మనకు కూడా ఆనందమే. ఎందుకంటే ప్రతి పాపము నుండి మనం కడగవేయబడి యేసు రక్తంలో మనం తిరిగి లేపబడుతున్నాం. అందుకు మనం బాప్తిజం తీసుకోవాలి, అందుకు మనం బాప్తిజం తీసుకోవాలి. పాము కాటేస్తే ఎంత జాగ్రత్త, అలాగే ఏదైనా ప్రమాదం వస్తే ఎంత జాగ్రత్త, అంతకన్నా ప్రమాదమైనది ఇది. రేపు ఎల్లుండు అవతలాడు అలా వాయిదాలు వేయకూడదు. చాలా మంది అలా చేస్తారు. అలా వేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో చాలా మంది చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. రక్షణకు రాకుండా అన్ని తెలిసి అన్ని విని దేవుళ్ళలో ఉండి బాప్తిజం తీసుకోక చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? డైరెక్టర్ ఒక క్షణంలో మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అంత ప్రమాదం అది. ఇది ప్రమాదం అని నీకు అర్థం కావడం లేదు, అందుకే ఇది ప్రమాదం అని నేను చెప్పడం జరుగుతుంది. దేవుని పిల్ల అలాగే ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని చెప్పుకున్నాం. ఎలా తీసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో మనకి చాలా సందర్భాలు కనబడతాయి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 26 నుండి 38 వచనాల వరకు మనకి యెరూషలేములో ఆరాధించుటకు ఒక నపుంసకుడు వచ్చాడు. వచ్చి అక్కడ ఆరాధించాడు. యెషయా గ్రంథాన్ని తీసుకున్నాడు, ఒక రథం మీద వచ్చాడు. అతడు ఒక ఆర్థిక మంత్రి. అతడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు, చదువుతున్నాడు. అతనికి ఏం అర్థం కావడం లేదు. అంటే బైబిల్ అర్థం కాదా? గ్రంథం అర్థం కాదా? యెషయా గ్రంథం అర్థం కావడం లేదా? అక్కడ వచ్చిన భావం తెలియట్లేదా? తెలియదండి. బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, బీఈడీ చేసినా
పెద్ద చదువుల్లో కన్నా ఐపీఎస్ ఐఏఎస్ వచ్చిన బైబిల్ అర్థం కాదు. పెద్ద చదువు కదా, పెద్ద చదువు అయితే బైబిల్ చదివితే నీకు అర్థం అయిపోద్దా? నువ్వు ఐఏఎస్ అయితే నీకు అర్థం కాదు, ఐపీఎస్ అయితే నీకు అర్థం కాదు, బీటెక్ అయితే, ఎంటెక్ అయితే, ఆటెక్ అయితే, ఈటెక్ అయితే, ఎంబీబీఎస్ అయితే, బీఈడ్ అయితే, ఎంబీఏడ్ అయితే, ఎంత చదువైనా దేవుని జ్ఞానం లేదా బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకుని చాలా కష్టం. ఏ సందర్భం రాయబడింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, అది ఎప్పటి వరకు వర్తిస్తుంది, ఇది మనకు తెలియదు. కొంతమంది అలాగే బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఏమిటి వాళ్ళకి అర్థం కాక ఏదో ఒక వ్యక్తి అతనికి వచ్చాడు, మాయ గారు ఈ వ్యక్తి బాప్తీసం తీసుకుంటాడట అన్నాడు, అన్ని విడిచిపెడతాడట అన్నాడు. సరే మంచిదే, కొన్ని రోజులు కొన్ని విషయాలు చెప్పాం, తీసుకుంటున్నాడు, బాప్తీసం ఇచ్చాం చాలా మంది, కొంతమందికి ఇచ్చాం. ఇచ్చిన వ్యక్తులు కొన్ని రోజులైనా దేవుని దగ్గర రాకుండా మరలా వారు లోకంలో కలిసిపోవడం, లోకంలో మునిగిపోవడం. అంటే ఇంతకీ వాళ్ళకి ఏమర్థమైంది, ఏదో ఆచారం అందరూ తీసుకుంటున్నాను నేను కూడా తీసుకుంటున్నాము అని మనుషులు ఎలా అయిపోయారట, మానవులు కల్పించిన పద్ధతులు ఇదే దైవోపదేశాలమని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. బాప్తీసం కొంతమంది సంఘములో సభ్యులుగా ఉండడానికి తీసుకుంటున్నారు, సమాధి పెట్టుకోవడానికి తీసుకుంటున్నారు, అలాగే ఇంకో రకరకాలుగా కొంతమంది పెళ్లి కొరకు బాప్తీసారు, కొంతమంది పెళ్లి కొరకు అప్పుడు కూడా బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది ఎప్పుడు ఎలా తీసుకుంటారు అని అంటే ఏమండి వారికి తోచిన విధంగా బాప్తీసాలు అర్థం కాక, వాక్యం గ్రహించక, తెలుసుకోక, పరిశీలన చేయక వారు తీసుకొని ఫెయిల్ అయిపోతున్న పరిస్థితులు. కొంతమంది చక్కగా మనస్ఫూర్తిగా హృదయంలో నుండి వచ్చి వారు బాప్తీసాలు తీసుకొని సంఘంలో సహవాసం చేస్తూ దేవుని మాటలు నేర్చుకుంటూ వారి తప్పిదాలు విడిచిపెడుతూ మనం ఎలా చేరాలి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ కూడా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27, 28, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీడని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము. యూదుడని లేదు, గ్రీసు దేశుడని లేదు, లేకపోతే దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ఏకమై ఉన్నారు దేవుని దృష్టిలో. బాప్తీసం పొందిన మనం ఎలా ఉండాలట, క్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలా. క్రీస్తు ఎలాగైతే జీవించాడో, క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో, క్రీస్తు ఎలాగైతే పనిచేశాడో, క్రీస్తు ఎలాగైతే మాట్లాడాడో, క్రీస్తు ఎలాగైతే శ్రమపడ్డాడో, క్రీస్తు ఎలాగైతే ఆయన జీవించాడో అలాగ మనలో చూపించాలా. అది క్రైస్తవులు చేయవలసిన పని. మరి మనం తగ్గిపోతున్నామంటే, మళ్ళీ మార్పులు లేవంటే, అన్ని చేర్పులే మనలోకి వస్తున్నాయంటే దేవునితో సహవాసం చేయట్లేదు. మనం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం లేదు, ఏదో అలవాటు ప్రకారంగా తీసుకుంటే, ఆచార ప్రకారంగా తీసుకుంటే. అందుకే నాకు చాలా ఈ మధ్యకాలంలో కొంతమంది అన్నారు, అమ్మ అయ్యా బాప్తీసం ఇప్పించండి అని. నేను మొత్తం మీద చెప్పేశాను, బాప్తీసం ఇచ్చేయడానికి నాకేం అభ్యంతరం లేక నేను ఇవ్వను. అందుకే పౌలు గారు చెప్తారు, బాప్తీసాలు ఇవ్వడం గొప్ప కాదు, ఇంకా అసలు ఎవరికి బాప్తీసం ఇవ్వలేదు. కొంచెం పెళ్లి చేస్తే పెద్ద పాస్టర్ అని, ఇది పెళ్లి చేస్తే పెద్ద పాస్టరా? ఎవరు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు? సమాజం అనుకుంటారు, పెద్ద గౌనేసిన వచ్చినట్లయితే పెద్ద పాస్టర్ గారు, పెద్ద సాంగులో పనిచేస్తే పెద్ద పాస్టర్ గారు, పెద్ద చర్చ అయితే పెద్ద పాస్టర్ గారు, ఎక్కువ మంది ఉంటే పెద్ద సంఘం, కొద్దిమంది ఉంటే 2-3 ఉంటే చిన్న సంఘము, పాకలు ఉంటే ఎందుకు పనికిరాని సంఘము, పెద్ద బిల్డింగ్లు అంటే పెద్ద సంఘము. ఏంటిది ఇదంతా? ఏది దారుణం? సమాజానికి వాక్యం అర్థం అయితే అంత అనుకోరండి, అర్థం కాదు. చాలా చాలా దారుణం. ఎంత దారుణంగా సమాజం ఉందంటే చాలా దారుణంగా ఉందండి. దానికి మనం మనోనేత్రాలు తెరవబడాలి. అందరి మనోనేత్రాలు తెరవబడేటట్టు మనము
జాగ్రత్త తీసుకోవాలి. అందుకే నేను ఎవరైనా చెప్పేసాను, ఎందుకు ఏమని అనిసానంటే, ఎందుకు ఇవ్వాలి? సహవాసంలో మనిషి ముందుగా రావాలి, సహవాసంలో ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, పాటలు ప్రార్థనలో సహవాసంలో ఎదగాలి, తనకు తానుగా తెలుసుకోవాలి. ఎప్పుడు బాప్తీసం తీసుకోవాలి? చిన్నపిల్లలు బాప్తీసం వచ్చిన చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తాం బాప్తీసం? టీనేజ్ అనగా 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక వాళ్ళ మాట తీరు, వారి ప్రవర్తన, వారి నడవడికలు, వారి ఆలోచనలు లోకంలో కలిసిపోతారు. అప్పుడు వాళ్ళకి ఇది పాపము, ఇది మంచి చెడ్డ తెలుస్తుంది. అప్పుడు అలాంటి వారు వస్తే బాప్తీసం ఇవ్వాలి, అంతే తప్ప కానీ చిన్నపిల్లలకు బాప్తీసం ఇచ్చడానికి లేదు. కనుక ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎలా తీసుకోవాలి అంటే, నీళ్లు సమయం ఇక్కడ మనకి అతడు చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. అప్పుడు ఫిలిప్పు అనేటువంటి దైవజనుడిని సువార్తికుడిని పంపించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అక్కడికి వెళ్ళి, నువ్వు చదువుతా నీకు అర్థమైందా అని చెప్తే, నాకొకడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను అంటే, ఒక త్రోవ చూపించేవాడు ఉండాలా. ఏమంటే ఎన్నిసార్లు చదివి మనకు అర్థం అది. ఇక్కడ ఎంత గొప్పవాడే ఆ చదువుతుంటే యెషయా గ్రంథాన్ని అర్థం కావట్లేదు, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు మరణించారు, ఆ లేఖన భాగం అర్థం కావట్లేదు. యెషయా 53 గ్రంథం చదువుతుంటే అర్థం కావట్లేదు. ఇది దేవుడు గ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పు అందరు పంపించినప్పుడు దదవని ఆపి అతన్ని ఎక్కించుకొని, అప్పుడు దాని అర్థాన్ని, దాని విషయాన్ని చెప్పేటప్పుడు అప్పుడు అతను విన్నాడు. విన్న తర్వాత నీళ్లు కనబడుతున్నాయి పక్కనే, రథాన్ని ఆపాడు, వెంటనే బాప్తిస్మము పొందాడు. ఇదంతా మీకు వివరించడానికి సమయం చాలదు కనుక నేను షార్ట్ కట్ లో చెప్పేస్తున్నా కనుక చదువమ్మా. వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అంటే, ఇప్పుడు ఫిలిప్పు నువ్వు బాప్తిస్మం తీసుకోమని చెప్తున్నాడా, నపుంసకుడు నాకు బాప్తిస్మం అని చెప్తున్నాడా? నపుంసకుడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పాలా, అయ్యా నాకు బాప్తిస్మం ఇప్పించండి, నేను రక్షణను నడిపించబడాలి, నేను పాపాత్ముడను, నేను ఎన్నో పాపాలు చేశాను, యేసు దేవుడే నమ్మాను, ఆ రక్షకుడు విమోచకుడు నేను తెలుసుకున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వమని బ్రతిమలాడాల. అలా లేదు. ఇప్పుడు పెళ్లికి, కొత్త సంవత్సరంకి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్కి ఇలాంటి సమయానుకూలమైనటువంటి పరిస్థితులు ఇచ్చేయడం జరుగుతుంది, ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళు తప్పిపోవడం. ఈరోజు చాలా మందిని చూశాను నేను, చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇవ్వనండి చాలా మందికి. అంటే ఎప్పుడు ఇవ్వాలి? సంఘంలో క్రమంగా పద్ధతిగా వస్తున్నారా, చక్కగా దేవుళ్ళు నడుస్తున్నారా, నాకు బాప్తిస్మం కావాలి అని అంటే వారి నమ్మకాలు చూసి అప్పుడు బాప్తిస్మము ఇవ్వాలి. అప్పుడు వారు నిలబడతారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ముందు దేవుడి గురించి తెలుసుకోవాలా, వాక్యాలు తెలుసుకోవాలా, సహవాసం ఉండాలా, అప్పుడు వారికి ఇస్తే వారు నిలబడతారు. ఇది మనకు కనబడుతున్న విషయం. చివరిగా మరి ఎప్పుడు మనం తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి అని అంటే, ఒకసారి అపోస్తల కార్యంలో 22 నుండి 32 వచనాల వరకు సందర్భం కనబడుతుంది. ఏంటా సందర్భం అంటే, పౌలు శైలి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తారు. చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా పౌలు శైలిని పట్టుకొని ఈ పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు కనుక వాళ్ళని రాళ్లతో కొట్టేసి వాళ్ళు బట్టలు ఇచ్చుకొని ఆ ఊరు వేలు కొట్టేసి శుభ్రంగా చచ్చిపోయిన ఊరు వేలు పడేస్తారు. ఎవరిని? పౌలుని శైలిని. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ఈ సందర్భం మనకి కనబడుతుంది. అప్పుడు వారు చనిపోయిన రాళ్ళు రూమ్ తర్వాత పట్టణం వెళ్ళిపోయి విడిచిన తర్వాత వారు మరణాలు లేచిపోయి బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు పట్టణంలో స్వార్థ ప్రకటన చేసి, క్షమించండి మనకి 16వ అధ్యాయమేనా, ఎన్నో అధ్యాయమ్మా? 16లో క్షమించి 16లో చదువుతాడు. అది 16లోనే ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తం గలిబిలి చేస్తున్న సందర్భాలు బట్టి వారు శుభ్రంగా కొట్టేసి నాయకులు ఆ చెరసాల అధిపతికి నాయకుడికి అప్పగించినప్పుడు అతడు ఏం చేస్తాడు? చేతులకి కాళ్ళకి బొండాలు వేసేసి వారిని చెరసాలలో బిగించి తలుపులేసి వారిని బంధించినప్పుడు వారి ఆ రాత్రి అంతా కూడా ఈ పౌలు శైలి ఏం చేస్తారు? పాటలు ప్రార్థనలు
చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలా కీర్తనలు పాటలు పాడుతుండగా భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, ప్రతి వారు బంధకాలు విడిపోయాయి. ఈ లోపు ఈ సందర్భాన్ని బట్టి చెరసాల నాయకుడు మరి భయపడిపోయి అందరూ తప్పించుకుని పారిపోతారు కనుక ఇక నన్ను చంపేస్తారు, నాకు శిక్ష విధించబడుతుంది కనుక తన కత్తి తీసి తను చంపుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు గారు ఏమంటారు, ఏ హాని చేసుకోకూడదు, మేమందరం ఎక్కడే ఉన్నామని దగ్గరగా చెప్పి అతడు దీపము తెమ్మని చెప్పాను. లోపలికి వచ్చి వణుకుచు సాగిలపడి వారి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలేదు. ఒకసారి మాట్లాడుకున్నాం మొన్నే. అంటే ఇప్పుడు గసగస ఉడికిపోతున్నాడు, ఎవరిని చూసి, పౌలుని శీలను చూసి. అంటే ఇప్పుడు చెరసాల్లో ఉన్నవారు లేకపోతే బందీఖానాల్లో ఉన్నవారు ఏమండి, వారికి ఏ అవకాశం వచ్చినా పారిపోతారు బయటికి తప్పించుకొని. కానీ ఇక్కడ వాళ్ళు యథార్థంగా న్యాయంగా దేవుని పిల్లలుగా ఉన్నారు కనుక వాడు వెళ్ళిపోలేదు, అక్కడ ఉన్న వారు కూడా వెళ్ళిపోలేదు, అందరూ అలాగనే ఉన్నారు. అంటే ఈ పాటలు ఈ ప్రార్థనలు ఆ చెరసాల్లో ఉన్నటువంటి దొంగలందరూ వినేసి వారు కూడా మారిపోయారు. అప్పుడు నేను మారాలి, అయ్యా నాకు రక్షణ కావాలి, నేనేం చేయాలి అని అంటే అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందిరని చెప్పి అతనికి అతని ఇంటి వారి అందరికి దేవుని వాక్యాన్ని బోధించారు. ఏమండి, నువ్వేం పర్వాలేదు అని ఇంటికి వెళ్ళి అతనికి అతని ఇంటి వారికి దేవుని వాక్యం బోధించారు. రాత్రి ఆ గడిలోనే అతడు వారు తీసుకుని వచ్చి వారి గాయములు కలిగిన రాత్రి అతను అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. అంటే ఆ తర్వాత మరి అతడు వారికి ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించి చెరసాల నాయకుడు లక్ష్యం పడ్డాడు, అలా దొంగలు లక్ష్యం పడ్డారు, తన కుటుంబం లక్ష్యం పడ్డది. ఎవరి ద్వారా? సౌలు పౌలు. వారి యొక్క మాటలు, వారి యొక్క పాటలు, వారి యొక్క ప్రార్థనలు ఆలకించి గసగస ఉడికిపోయాడు చెరసాల నాయకుడు. నాకు రక్షణ కావాలన్నాడు. ఆ రాత్రే వాయిదా వేయలేదు. అంటే ఏ క్షణమైనా, ఏ సమయమైనా, ఎప్పుడైనా, ఏ టైంలోనైనా, ఎనీ టైంలో మనము ఏం చేయాలట? బాప్తిస్మము పొందాలి. అలాగా చెరసాల నాయకుడు వెంటనే బాప్తిస్మం పొందినట్టు మనకు కనబడుతుంది. కనుక ఏ వాయిదాలు వేయలేదు. రేపు తీసుకుంటున్నాం, అందరు తీసుకునేప్పుడు తీసుకుంటున్నాం, పండుగలు తీసుకుంటున్నాం, లేకపోతే ఇంకెప్పుడు తీసుకుంటున్నాం, వాయిదా వేయకూడదు. మనకి యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు, నేను పాపిని అని మనం గ్రహిస్తే ఇక ముందు నేను ఆయన కొరకు బ్రతుకుతాను అని మనం ఆలోచన చేసుకుంటే, మనం నీతివంతులుగా మార్చబడాలి, పరలోకానికి చేరాలి అని మంచి మనసు వస్తే అప్పుడే మనం బాప్తిసం తీసుకోవాలి. కనుక బాప్తిసం అంటే ఏమిటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలు తీసుకోవచ్చా అనేటువంటి విషయాలు మనం అన్ని విన్నాం. కనుక ఆయా సమయ సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. నరకానికి వెళ్ళిపోవడం చాలా ప్రమాదకరమైనది. కనుక దానికి వాయిదాలు వేయకూడదు, దానికి వయసుతో తారతమ్యం లేదు. అనగా 12 సంవత్సరాలు దాటిన వ్యక్తి దేవుణ్ణి ఎరిగితే, నేను పాటని మనం గ్రహిస్తే, మన ప్రార్థన పూర్వకంగా, ఇప్పుడు సౌలు గారు ఉపవాసం ఉండి ఆయన బాప్తిసం ఇంకా ఆయన నిలబడ్డాడు. ఇక అప్పటి నుండి వెంటనే యేసే రక్షకుడని ఆయన సువార్త ప్రకటన చేశాడు. మనం కూడా ఏమంటే క్రీస్తు ధరించుకున్న వారమే, రక్షణ పొంది బాప్తిసం పొంది పరిపూర్ణంగా మారడానికి, క్రీస్తు ధరించుకున్న వారుగా మనలో ఆయన చూపించడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. అప్పుడు మనము మరణిస్తే నిత్య జీవానికి చేరుతాం. అలా దేవుని పిల్లలుగా మనందరూ రక్షణ పొంది ఆయన కూడా బ్రతకాలని మీకు అందరూ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మరి సమయంలో మరి పిల్లలు ప్రకటన చేస్తారు. తదనంతరం చివరి ప్రార్థన